హలో ఎవరివన్. సిజిహెచ్ఎస్ హాస్పిటల్కి సంబంధించి ఫార్మసిస్ట్ రిలేటెడ్కి పోస్టులకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిజిహెచ్ఎస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్. ఈ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, సుప్రీంకోర్టు జడ్జెస్ వీళ్ళందరికీ హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొవైడ్ చేసే హాస్పిటల్స్లో పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఫార్మసీకి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఒకటి జూనియర్ ఫార్మసిస్ట్, 2 ఫార్మసిస్ట్ కమ్ క్లర్క్, 3 ఫార్మసిస్ట్ ఇన్ అలోపతి. ఈ 3 పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఫార్మసిస్ట్, ఫార్మసీ కమ్ క్లర్క్ అనే పోస్టులకి ఎలిజిబిలిటీ ఈజ్ ఓన్లీ 10+2. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఫార్మసిస్ట్ ఇన్ అలోపతికి మాత్రం గ్రాడ్యుయేషన్ అండ్ అబవ్ ఆర్ ఎలిజిబుల్, అంటే బీ ఫార్మసీ, ఫార్మ్ డి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ అప్లికేషన్ 13th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. ఆన్లైన్లో అప్లై చేయాలి. లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ ఈజ్ 4th మే 4th లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్. అయితే ఫార్మసీ, బీ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి చేసిన వాళ్ళకి సూటబుల్ అయ్యే జాబ్ ఏంటంటే ఫార్మసిస్ట్ ఇన్ అలోపతి అని అంటారు. ఇవి 68 పోస్ట్ ఉన్నాయి. ఈ పోస్ట్ డీటెయిల్స్ చూస్తే ఏజ్ 18 to 27 years ఇచ్చారు. యూజువల్గా ఏజ్ ఎప్పుడు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు, 27 years వరకు ఎలిజిబుల్ అని. ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి +3 అంటే 27+3 30 years వరకు ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years అంటే 27+5 32 years వరకు వాళ్ళు ఎలిజిబుల్. అదే పర్సన్ విత్ డిజేబిలిటీస్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో +10 years, పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఓబీసీ కేటగిరీలో +13 years, పర్సన్ విత్ డిజేబిలిటీస్ ఇన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో +15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజ్ 100 rupees. అయితే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, పర్సన్ విత్ డిజబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఫీజు ఏమీ అప్లికబుల్ కాదు, ఫ్రీ వాళ్ళకి అప్లికేషన్. అయితే సెలెక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో ఈ సెలెక్షన్ టెస్ట్లో ఫార్మసీ సబ్జెక్ట్ లేదు, ఓన్లీ యాప్టిట్యూడే టెస్ట్ చేస్తారు. యాప్టిట్యూడ్ అంటే అందులో ఒక 4 divisions ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ 4 సెక్షన్ మీద టెస్ట్ ఉంటుంది. చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది టెస్ట్లో ఉండే టాపిక్స్ ఏంటి ఇవన్నీ. అయితే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క సెక్షన్లో 25 questions వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks, అంటే 25 questions అంటే 50 marks. మీరు రాంగ్ ఆన్సర్ ఇస్తే 0.5 marks నెగిటివ్ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు జనరల్ ఇంటెలిజెన్స్ అంటే వర్బల్, నాన్ వర్బల్ టెస్ట్ చేస్తారు. జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఇవన్నీ టెస్ట్ చేస్తారు. క్వాంటిటేటివ్ ఎబిలిటీలో 10th class లెవెల్ వరకు ఉన్న మ్యాథ్ ఎబిలిటీ టెస్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చెక్ చేస్తారు. యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ఇది కేవలం యాప్టిట్యూడ్ టెస్టే. ఇందులో ఈ సెలెక్షన్లో ఫార్మసీ సబ్జెక్ట్ ఉండదు. సో టోటల్గా 4 divisions, ఒక్కొక్క డివిజన్లో 25 questions కాబట్టి 100 questions, టోటల్ 200 marks. టైం 1 hour ఇస్తారు. అయితే ఈ 1 hour కూడా కంప్లీట్గా కాదు, సెక్షన్ వైజ్గా ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క సెక్షన్కి 15 minutes. అంటే జనరల్ ఇంటెలిజెన్స్లో మీకు 25 questions 15 minutesలో ఆన్సర్ చేయాలి. అలానే జనరల్ అవేర్నెస్ 25 questions 15 minutes, క్వాంటిటేటివ్ ఎబిలిటీ 25 questions 15 minutes, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 questions 15 minutes, టోటల్గా 1 hourలో ఆన్సర్ చేయాలి. సో ఇది డీటెయిల్స్. పోస్టుల విషయంకి వస్తే ఎంపీఆర్ మధ్యప్రదేశ్ రీజన్లోనే టోటల్గా 68 పోస్ట్స్ ఉన్నాయి. ఏది ఫార్మసిస్ట్ ఇన్ అలోపతి. ఎలిజిబిలిటీ ఏంటి? గ్రాడ్యుయేషన్ అండ్ అబౌవ్, అంటే బీఫామ్ లేదా ఫార్మ్ డి వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. అగైన్ చదువుతున్న వాళ్ళు కాదు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేయాలి. పోస్టుల డీటెయిల్స్లోకి వస్తే ఎస్సీ కేటగిరీలో 15 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలో 2 పోస్టులు, ఓబీసీలో 9 posts, జనరల్ కేటగిరీలో 32 posts, ఈడబ్ల్యూఎస్లో 10 posts ఉన్నాయి. టోటల్గా కలిపితే 68 posts. సో ఎగ్జామినేషన్ టెంటేటివ్గా June 2026లో ఉంటుందని ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం చదవండి, డీటెయిల్స్ అన్నీ చదవండి, మీకు ఒక అవగాహన రావాలి. అండ్ దెన్ టైమ్ ఈజ్ దేర్, May 4th వరకు టైం ఉంది, అప్లై చేయండి. బట్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, టెస్ట్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యాప్టిట్యూడ్, జనరల్ యాప్టిట్యూడ్ మీద టెస్ట్ ఉంటుంది. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.